అందరికీ నమస్కారం। ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మా ఎమ్మెల్యే గారిపైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిపైన కొంతమంది గిట్టని వాళ్ళు అలాగే ఆయన రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక అనంతపురం అర్బన్లో ఏ సంఘటన జరిగినా దానికి ఎమ్మెల్యేకి ఆ సంఘటనను ఎమ్మెల్యేకి అనువాదిస్తూ ఎమ్మెల్యే పైన బురద జల్లే కార్యక్రమం గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది। దానికోసం మా ఎమ్మెల్యే గారు అనునిత్యం చెప్తూనే ఉన్నారు, ప్రతి మీటింగ్లో కూడా ఎవరైనా నా పేరు వాడుకుంటే డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి ఆ సమస్య నాకు చెప్పాలా అని ప్రతి మీటింగ్లో చెప్తున్నా అవేవి వినకోకుండా కొంతమంది అదే పనిగా బురద జల్లే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। నిన్న లేక మొన్న ఒక ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఎమ్మెల్యే గారు డబ్బులు అడిగారని స్వయంగా ఎస్పీ గారికి ఎమ్మెల్యే గారు అనుచరుల పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। దీని పూర్వపురాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే మొన్న ఎగ్జిబిషన్ రోజు లోపల మా ఎమ్మెల్యే అనుచరులు అనే చెప్తున్న వ్యక్తులు కొంతమంది మా వాళ్ళు లోపల ఉన్నారు। వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి డబ్బులు ఇవ్వడానికి మా వాళ్ళు లోపలికి వెళ్తుంటే మా వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళు డబ్బులు అడిగారు, డబ్బులు ఇచ్చేసి వస్తామంటే లేదు టికెట్ తీసుకొని మీరు పోవాలా అని మా వాళ్ళతో గొడవ పెట్టుకునే మాట వాస్తవం। గొడవ పెట్టుకొని వాళ్ళే మా వాళ్ళని అక్కడున్న సిబ్బంది ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళ బంధువులంతా కలిసి మా ఎమ్మెల్యే చెప్తున్న వ్యక్తులపైన దాడి చేయడం జరిగింది। దానికి నిదర్శనం ఆ రోజు జరిగిన సంఘటన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ కూడా అయింది। వారిపై ఎక్కడ కేసు పెడతారనే భయంతో వాళ్ళు నిన్నటి రోజున ఎస్పీ గారికి ఎమ్మెల్యే గారి అనుచరులు మాపై దాడి చేశారని డబ్బులు అడుగుతున్నారని ఇలా బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు। మేము అయ్యా ఎగ్జిబిషన్ నిర్వహణకి మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే అనంతపురం అర్బన్కై ఆల్రెడీ మీరు ఒకసారి ఎగ్జిబిషన్ నడిపారు, రెండోసారి కూడా నడుపుతున్నారు। రెండోసారి మా ఎమ్మెల్యే నిజంగా నీ మీద కక్ష కట్టి ఉంటే పర్మిషన్లు వచ్చేవా? పర్మిషన్లు ఇప్పించే వాళ్ళ? ఎందుకు నువ్వు ఈ దురుద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నిజంగా నీకు ఏదన్నా అలాంటి ప్రాబ్లం ఉంటే మా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, మా పార్టీలో పై వాళ్లకు జిల్లా అధ్యక్షుడికి లేదా రాష్ట్ర అధ్యక్షునికి చెప్పుకునే పరిస్థితి ఉంది। నువ్వు చేసిన దాడి నీ వాళ్ళపై ఎక్కడ కేసు పెడతారు, కేసు పెడితే ఎక్కడ ఇదవుతుందోనే ఒక భయంతోనే మా ఎమ్మెల్యేపై బురద జల్లే కార్యక్రమానికి తెరలేపావు। దాన్ని సాక్షి మీడియాలో తాటికాయ అక్షరాలతో మా ఎమ్మెల్యే పైన బురద జల్లే కార్యక్రమం సాక్షి మీడియా తెరదీయడం జరుగుతుంది। అయ్యా మేము ఈ సందర్భంగా ఒకటే మేము అడుగుతున్నాం, చెప్తున్నాం కూడా, ఇక నుంచి ఉపేక్షించే పరిస్థితి లేదు। మీరు ఇలాంటి దురుద్దేశంతో బురద జల్లే కార్యక్రమం చేపడితే మేము ఎక్కడా తలొగ్గే పరిస్థితి ఉండదు। మీరు చేస్తున్న ఈ అవాకులు చెవాకులకు తగిన బుద్ధి మా ఎమ్మెల్యే గారు చెప్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం। ఇలాంటివి మానుకొని కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు పయనిస్తుందో దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం। ఇలాంటివి మానుకోవాలా? అనంతపురం అర్బన్ అంటే ఒక ప్రశాంతత వాతావరణం ఉండే విధంగా మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు। అలాంటి చర్యల్లో మీరు భాగస్వాములు అయితే బాగుంటుంది తప్ప ఇలాంటి లేనిపోని అబాండాలు వేసి అనంతపురం అర్బన్లో రాజకీయంగా మా ఎమ్మెల్యే అతి తక్కువ కాలంలోనే రాజకీయంగా నిలదొక్కుంటున్నాడు। అవి ఓర్చుకోలేక కొంతమంది ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నారు। ఇలాంటి మంచి పద్ధతి కాదని కూడా మేము హితవు పలుకుతున్నాం। ఇలాంటి చర్యలు ఇలాగే కొనసాగించుకుంటూ పోతే రానున్న రోజుల్లో మీకు కూడా గుణపాఠం ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం।